హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 14th మార్నింగ్ జరిగినటువంటి క్వశ్చన్స్ అనేటివి చూద్దాం. టెట్కి సంబంధించి చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అదేవిధంగా ఇక్కడ మనకు మన యాప్లో క్లాస్ వైజ్ లెసన్ వైజ్ డైరెక్ట్ పిల్లవాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్ చూపించే మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి రన్నింగ్ నోట్స్ కూడా మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. కంపల్సరీ తీసుకోండి. చాలా వరకు మనకి ఇక్కడ టెక్స్ట్ బుక్ కంటెంట్ నుంచి ఏమైనా బిట్ ఇచ్చారంటే కనుక ఓకే మన పీడిఎఫ్స్ నుంచే వచ్చాయి. ఎందుకంటే మనము రాసిందే టెక్స్ట్ బుక్ చూసి ఏ పాయింట్ మిస్ కాకుండా రాసాము. సో ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో కూడా మనకు టెక్స్ట్ బుక్ బేస్డ్గానే అడగడం జరిగింది. సో ఇక్కడ మీరు కానీ పీడిఎఫ్స్ కానీ తీసుకున్నారంటే కనుక చాలా టైం అనేది సేవ్ అవుతుంది. ఇది దాదాపు మీకు రాయాలంటేనే 6 months టైం పడుతుందండి. ఇక్కడైతే మీరు ఇక్కడ ఈజీగా మీరు ఇక్కడ పొందొచ్చు. అదేవిధంగా సైకాలజీకి సంబంధించి కూడా మీకు ఇక్కడ అకాడమీ బుక్కులు బేస్ చేసుకుని చెప్పినటువంటి క్లాసెస్ ఉన్నాయి. డ్రాఫ్ట్ కాపీ బేస్గా క్లాసెస్ ఉన్నాయి. న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డ్రాఫ్ట్ కాపీలో చూసి చెప్పారు. ఇక్కడ మనకు దాని నుంచే ఎక్కువ బిట్లు అనేటివి రావడం జరిగింది. అకాడమీ నుంచి అయితే కనుక చెప్పని అవసరం లేదండి. మనకి ఇంకా మెయిన్ అకాడమీ బుక్ ఒక్క చదివితే కనుక ఈజీగా మీరు ఎన్నో మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు. 20+ కూడా స్కోర్ చేయొచ్చు. ఇవంతా మీకు కాంబో ప్యాక్ అనమాట. 5 కోర్సెస్ కలిసి ఒకే కోర్సులో ఉన్నాయి. 799 రూపీస్కే 1 year వ్యాలిడ్తో మీకు ఇక్కడ ఉంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్, క్విక్ రివిజన్ పీడిఎఫ్స్. అక్కడ మీకు కాంబో ప్యాక్ వద్దు, మాకు విడివిడిగా కావాలి అనుకుంటే కనుక విడివిడిగా ఉన్నటువంటి కోర్సెస్ తీసుకోవచ్చు. ఇదైతే 3rd to 10th వీడియోస్ పీడిఎఫ్స్ 500, ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే కనుక 499. త్వరలోనే మీకు ఇక్కడ 10th న్యూ కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, న్యూ కూడా అప్డేట్ అయిపోతూ ఉన్నాయి. ఇక్కడ 10th న్యూ ఎలా ఉందంటే సెమ్ 1, సెమ్ 2గా ఉన్నాయండి. సెమ్ 1 అనేది మీకు పీడిఎఫ్ రూపంలో దొరుకుతుంది, కానీ సెమ్ 2 అనేది పీడిఎఫ్స్ అనేవి దొరకట్లేదు. మీకు క్లాసెస్ మన దగ్గర ఆల్రెడీ వర్క్ బుక్స్ అనేటివి, టెక్స్ట్ బుక్స్ అనేటివి ఆల్రెడీ ఉన్నాయి ఆఫ్లైన్. సో ఇక్కడ మీకు ఇవి చూపించి మరీ చెప్పడం జరుగుతుంది. మనకైతే అఫీషియల్ వెబ్సైట్లలో ఎక్కడైతే సెమ్ 2 అయితే దొరకట్లేదు. ఇప్పుడు పిల్లవాళ్ళు చదువుకుంటున్నారు అంతేగాని మనకైతే బయట మార్కెట్లో లేవు. ఇది బుక్ స్టోర్లోకి వెళ్ళి కొనుక్కోవచ్చు. కావాలంటే మనకి ఇక్కడ క్లాసెస్ అనేటివి స్టార్ట్ చేస్తున్నాం. ఇంకా మీకు ఇక్కడ అప్లోడ్ అయిపోతూ ఉంటాయండి వీడియోస్, పీడిఎఫ్స్ అనేటివి. ఆల్రెడీ సిస్టమ్ ప్రింట్ అనేది పీడిఎఫ్ అనేది అప్లోడ్ చేస్తున్నాం. 3 subjects అనేటివి. ఇంకా వీడియోస్ అనేటివి చేయాల్సింది. అదేవిధంగా మెయిన్ ఏదైనా మీరు ఎగ్జామ్ రాసే ముందు ఏ ఎగ్జామ్కైనా సరే ముందు ప్రీవియస్ పేపర్స్ చదవాలి కంపల్సరీ. ఇట్లా డిఎస్సికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ అనేటివి విత్ కీతో మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగింది. 99 రూపీస్తోనే మీకు ఎక్కడ ఉందండి, పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మెగా కిట్కి సంబంధించి అయితే కనుక 100 రూపీస్ ఆఫర్ ఉంది. ఇది ఓన్లీ 1 day మాత్రమే ఉంటుంది. ఈ మెగా కిట్ అయితేనేమి, ఈ వీడియోస్ ఉన్నాయి కదా, వీడియోస్ కానీ టెస్ట్ సిరీస్, వీటన్నిటి మీద 100 రూపీస్ ఆఫర్ ఉంది. ఇంకా ఎవరైనా పర్చేస్ చేసుకోకుంటే కంపల్సరీ చేసుకోండి. ఎగ్జిటి వాళ్ళకి సంబంధించి కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన కోర్స్ ఇది. మీకు ఆల్రెడీ ఎట్లా వచ్చాయి పేపర్స్ మన పీడిఎఫ్స్ నుంచి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, చూడొచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ చూద్దాము. అద్భుతం సంబంధించి, అక్షరం సంబంధించి, ఆశ్చర్యం సంబంధించి, ప్రకృతి వికృతులు చూసినట్టయితే అద్భుతానికి సంబంధించి అబ్బురము అని ఉంటుందండి. ఇది మీకు జతపరచమని ఇచ్చాడంట. అక్షరంకి అయితే కనుక అక్కరం, ఆశ్చర్యంకి అయితే కనుక అచ్చెరువు. ఓకే, అక్షరం. ఆశ్చర్యానికైతే అచ్చెరువు అని వస్తుంది, అచ్చెరువు. నెక్స్ట్ మనకి బుద్ధిహీనుడు సమాసం అడిగాడు. బుద్ధి చేత హీనుడు, బుద్ధి చేత హీనుడు వస్తుంది చేతంచేన్ తోడంతో. మీకు గ్రామర్ పార్ట్ కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నామండి, మనకు క్విక్ రివిజన్ చేస్తున్నాము. ఇది చూసినట్టయితే సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మన గ్రామర్ పార్ట్ సంబంధించి. బుద్ధి చేత హీనుడు. ఓకే, ఇది మనకు తృతీయ తత్పురుష సమాసం కిందకి వస్తుంది. ఓకే, ఇది విడదీయమంటే విగ్రహవాక్యం రాయమంటే బుద్ధి చేత హీనుడు రాయాలి. తృతీయ తత్పురుష సమాసానికి వస్తుంది చేతంచేన్ తోడంతోనండి. ఇది మనకు గుణహీనుడు, బుద్ధిహీనుడు, విద్యావృద్ధుడు, వయోవృద్ధుడు, రాజపూజితుండు, దయాహృదయుడు. ఓకే, ఇదంతా ఇలాంటివంతా మనకు తృతీయ తత్పురుష సమాసానికి వస్తాయి. మామూలుగా మనకు తత్పురుష సమాసాలు చూసినట్టయితే వీటినే మనము వ్యధీకరణ సమాసాలు అంటామండి. అంటే వేరైన ఆధారం కలిగినటివి అని చెప్పి అర్థము. అందుకే దాన్ని వ్యధీకరణ సమాసం అని చెప్తాము. ఇక్కడ ద్వితీయ విభక్తి, దాని తర్వాత విభక్తుల సహాయంతో ఏర్పడే ఈ ప్రథమ తత్పురుష సమాసం కలపలే చూడండి. ద్వితీయ విభక్తి దాని తర్వాత అన్నారు. ప్రథమ విభక్తిని కలపల. ఎందుకు అంటే ప్రథమ తత్పురుష సమాసం ఉంది. దీన్ని మనం ఏకాదేశ సమాసము అని అంటాం. దీంట్లో ఉండేటువంటివి ఏంటి, డుము, వులు అనేటివి వస్తాయి. అంటే ఇక్కడ మనకి ఎలా ఉంటుందంటే మధ్యాహ్నం అన్నాం అనుకోండి, అహ్నము యొక్క మధ్య భాగము అనే మీనింగ్లో వస్తుంది. అహ్నము ము. ఓకే,
పావు గంట, గంటలో పావు భాగము, అర్ధరాత్రి, రాత్రిలో అర్ధ భాగము ఈ విధంగా వస్తుంది. ఇదొక్కటి మనకు ఏకాదేశ సమాసంగా చెప్తాం. మిగతావన్నీ మనకు చూసినట్టయితే ద్వియావికది, దాని తర్వాత వచ్చేటువంటి విభక్తులు సాయంతో ఏర్పడేవి కాబట్టి వీటన్నిటిని మనం ఇక్కడ ఈ విధంగా మనకు ప్రతిదానికి విభక్తులు అనేటివి ఉంటాయి. నిన్ను, నన్ను, గూర్చి, గురించి అనేది ద్వితీయ తత్పురుష సమాసం. దీంట్లో మనకు ఎగ్జాంపుల్స్ కూడా చూసినట్టయితే ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్సే, అందుకే ఇవి ఎక్కువ రిపీట్ చేస్తూ ఉన్నారు. నెలతాల్పు, నేలను తాల్చినవాడు ఎవరంటే చంద్రుడు నెలను తాల్చినవాడు అని చెప్పి. సంఘ సంస్కర్త, జలధరం, విద్యార్థి, విద్యను అర్థించువాడు. సహాయ నిరాకరణ, అజాత శత్రువు, గొంతు నొక్కేయడము, సత్యశోధన. నెక్స్ట్ తృతీయ తత్పురుషలో గుణహీనుడు, బుద్ధిహీనుడు, ఇలాంటివన్నీ హీనుడు అనేటివన్నీ దీంట్లోకి వస్తాయి. విద్యావృద్ధుడు, వయోవృద్ధుడు, వృద్ధుడికి సంబంధించి. రాజపూజితుండు, దయాహృదుడు, వయసు చేత లేదంటే రాజుల చేత, దీనికైతే దయతో నిండిన హృదయం అనే మీనింగ్లో చేతంచో తోడంతో వస్తుంది. ప్రాణసహనుడు అంటే ప్రాణంతో సమానమైన వాడు. అధికార దర్పము, నెల తక్కువ వాడు. నెక్స్ట్ చతుర్థి తత్పురుష సమాసం అయితే కొరకును కై అనేటివి వస్తాయి. తిండి గింజలు, భూమి శిస్తు, దూడగడ్డి, సభాభవనము, పూజాగృహం, సభాభవనం ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. విద్యార్థన, యూపదారువు, సత్యాన్వేషణ, వద్యన్వేషణ. నెక్స్ట్ పంచమీ తత్పురుష వలనని కంటే పట్టి, పాపభీతి, జన్మ విముక్తి, అగ్ని భయం, చోర భయం, ఇలాంటి భయాలన్నీ వస్తాయి. ప్రాణాధికుడు, కష్టే ఫలి, ఇలా వీటన్నిటికీ మనం కొన్ని వాటికి వలనే వాడతాం, కొన్ని వాటికి కంటే వాడతాం, కొన్ని వాటికి బట్టి అనేది వాడతాం. షష్ఠి తత్పురుషులు కిన్ కున్ యొక్క లోపల, భూపతి, మహీపతి, సత్యదూరం. దీంట్లో మనకు కీ కానీ కూ కానీ యొక్క కానీ లో కానీ లోపల కానీ వాడతాం. సీతమోహం, వాయుపుత్రుడు ఎక్కువ అడుగుతున్నారు. రాజభవనం కూడా ఎక్కువ అడుగుతున్నారు. రాజభటులు, ప్రభుత్వ భవనం. నెక్స్ట్ సప్తమి తత్పురుష నన్ను, దేశభక్తి, గురుభక్తి, అజంత చిత్రాలు, వాదన పటిమ, వాదన నందలి పటిమ లేదంటే వాదన నందు పటిమ, ఈ విధంగా వస్తుందండి. ఇదంతా సప్తమి. నన్ తత్పురుష సమాసం అయితే ఇది సంస్కృతం నుంచి తెలుగులోకి వచ్చింది. నన్ అనేది మనకు చూసినట్టయితే ఇక్కడ మనకు అన్ వస్తుందండి. అంటే నన్నుతో మనకు అచ్చుగన పరమైందంటే గన అంటే ఈ విధంగా మనకు ఆపోజిట్గా వస్తుందన్నమాట. సత్యానికి ఆపోజిట్ ఏంటి? అసత్యం. ఈ విధంగా మనకు గన ఇది ఎస్సా ఉంది కదా ఇక్కడ, అది కాకుండా అచ్చుగన ఉంటే గన ఇక్కడ మనకు అన్ అనేది వచ్చింది. హల్లుగన ఉంటే గన ఇప్పుడు సా అనేది హల్లు కాబట్టి ఆ వచ్చింది ఇక్కడ అసత్యము. ఒకవేళ అచ్చు ఉంటే గన చూద్దాం. ఇక్కడ చూడండి, అన్యాయం, న్యాయం నాకేముందండి హల్లు కాబట్టి ఓన్లీ ఆ మాత్రమే చేరింది. ఇక్కడ చూడండి అంతం వస్తుంది కదా, సో అంతం అంతే ఏంటిది? అచ్చు. అందుకే మనకి ఇక్కడ అన్ అనేది చేరింది అంటే అనంతం. ఇది మనకు అచ్చు ఉందంటే కనుక అన్ చేరుతుంది, హల్లు ఉంటే కనుక ఆ చేరుతుంది. ఇంకా డీప్గా అడగాలంటే ఈ విధంగా అడుగుతాడు. నెక్స్ట్ ఇది మనకి నెక్స్ట్ చూసినట్టయితే వృద్ధి సంధికి సంబంధించి అడగడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ అడిగారా, సూత్రం అడిగారా అనేది తెలియదు. మనకు సందుల గురించి కూడా అడుగుతూనే ఉన్నారు. ప్రీవియస్ మనకు చూసినట్టయితే అత్వసంధికి సంబంధించి చింతాకని ఇచ్చేసి మనకు అది చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి దీర్ఘం ఏకాదేశం అయిందని చెప్పి సవర్ణ దీర్ఘ సంధికి పెడుతూ ఉంటారు. కాదు, ఇవి శ్రేష్టతా వాచకాలండి. శ్రేష్టతా వాచకాలు ఆకు అనేది చింతా ప్లస్ ఆకు. సో అది మనకు తెలుగు సందులకు సంబంధించి తెలుగు పదం, అందుకని మనం దాన్ని అత్వసంధి కిందకి పెట్టుకోవాలి. ఈ శ్రేష్టతా వాచకాలు చూసినట్టయితే అబ్బ, అక్క, అమ్మ, అయ్య, అన్న, ఆడు, ఆకు, ఆలు, ఆముదం, ఇవన్నీ మనకు అచ్చ తెలుగు పదాలు అంటాం. అచ్చ తెలుగు పదాలు ఇవన్నీ మనకు అత్వసంధి కూడా తెలుగు సంధి అవుతుందండి. సో ఇలా మనకు ఆకు అనేది తెలుగు పదం కాబట్టి తెలుగు సంధుల్లో వస్తుంది కాబట్టి అందుకే మనం దీన్ని అత్వసంధికి వేస్తాం. సవర్ణ దీర్ఘ సంధి ఏంటి? సంస్కృత సంధి. ఈ విధంగా మనకు చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి సవర్ణ దీర్ఘ సంధి పెట్టింటారు. సో ఇది మనకు అత్వసంధికి వస్తుంది. చూసినట్టయితే మనకు ఆల్మోస్ట్ మనకి గ్రామర్ పార్ట్ సంబంధించి బుక్ కూడా మీకు ఇక్కడ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగు గ్రామర్ పార్ట్ సంబంధించి మన మెగా కిట్ ఏదైతే ఉందో ఆ మెగా కిట్లో కూడా ఉందండి వీడియో అనేది. అక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్పున్నాను. ఈ పీడిఎఫ్ మీకు ఇక్కడ హ్యాండ్ రిటర్న్ సరిగ్గా లేదని పెట్టలేదు, కానీ లేకుంటే ఇది కూడా మీకు మంచివన్నీ మీకు త్వరలో కూడా ఆ మెగా కిట్లో కూడా అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ తెలుగు గ్రామర్ పార్ట్ అనేది కావాలి అనుకుంటే ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ప్రీవియస్ సెషన్లో చూసినట్టయితే మనకు గసరతవాద్ దేశ సంధి నుంచి బిట్లు రావడం జరిగింది. 2 వచ్చాయండి. ఒకటి చూసినట్టయితే ఎగ్జాంపుల్ కూడా సేమ్ ఇచ్చాడు.
తల్లిదండ్రులు ఎగ్జాంపుల్ ఇచ్చాడు. తల్లిదండ్రులలో ఏ సంధి అని ఇచ్చాడండి? గసరదవా దేశ సంధి. సేమ్ ఎగ్జాంపుల్. ఈరోజు అడిగినటువంటి నిన్న సెషన్లో అడిగినటువంటి బిట్ గసరదవా దేశ సంధికి సంబంధించి అడిగారు. కానీ ఏం అడిగారో మనకు తెలీదు. ఇక్కడ ముందులో మనకు చూసినట్టయితే పూర్వస్వరంలో డూము ఊలు వచ్చేసి దానికి గన కచట తపలు గన పరమైనాయి అంటే గన దాని బదులు ఏమొస్తుంది? కా బదులు గా వస్తుంది, చా బదులు సా, టా బదులు డా, టా బదులు దా, పా బదులు వా అనేది రావడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్టయితే వాడు కొట్టే. డు అనేది ఏంటి? డుము ఊళ్ళలో డు ఉంది కదా. సో ఇది కొట్టేలో చూసినట్టయితే కా ఉంది, అందుకే ఇక్కడ ఏమైంది? గా అయింది. కా అనేది గాగా మారింది. ఈ విధంగా డు ము వు లాస్ట్లో ఊ అనే సౌండ్ అని వస్తే ఓకేనా. ఇక చూడండి రూలో కూడా ఏముంది? ఊ ఉంది. సో అందుకని మనకి ఇక్కడ పా అనేది వా అవుతుంది. ఈ విధంగా ఇంకొక సూత్రం ఏంటంటే ద్వంద్వ సమాసం. ద్వంద్వ సమాసాలన్నింటిలోనూ మనకు ఈ పరుషాలు అనేటివి గసడదవలుగా మారుతాయి. పరుషాలు అంటే కచడ తపాలు పరుషాలు అంటాము. గసడ ద బ అది వేరు. మళ్ళీ మనకు గసడ ద బా వీటిని మనము సరళాలు అంటాం. ఇక్కడ ఏంటి? గాసాడ కామనే, ఓకే, దా కూడా కామనే. ఇక్కడ వా వస్తుంది పావదలు, ఓకే. ఇది ఒక్కటే ఇక్కడ వేరియేషన్. ఇక్కడ మనకు ద్వంద్వ సమాసంలో పరుషాలు అనేటివి గసడ దవగా మారుతాయి అన్నమాట. సో దీని కూడా మనకు దీనికి సంబంధించిన సూత్రం. మనకి ఇంకా ఏం అడిగారో చూసుకోండి. ఎగ్జాంపుల్స్ కూడా ఇవన్నీ మనకు టెక్స్ట్ బుక్స్లోనివేనండి. టెక్స్ట్ బుక్ గ్రామర్ పార్ట్లో ఇచ్చినవి ఇవన్నీ. సో అందుకే ఎక్కువ వీటిని అడుగుతూ ఉంటారు. ఈ గ్రామర్ పార్ట్ వీటి చదవడం వల్ల మీకు డైరెక్ట్ ఇక్కడ తల్లిదండ్రులు ఎలాగైతే అడిగారో ఎగ్జాంపుల్స్ అన్నీ మనకు దీని నుంచే వస్తాయి. ఇంకా మీకు వృద్ధి సంధికి సంబంధించి కూడా అడిగారు ఈరోజు సెషన్లో. అది ఏం అడిగారు? మనకు ప్రీవియస్ అయితే కన్నా మొన్న సెషన్స్లో అయితే కన్నా రుణార్ణం అడిగారు. 2 సెషన్స్లోనే ఇది అడిగారు. రుణార్ణం, రుణ ప్లస్ రుణం అనేది విడగొట్టాలి. ఇది మనకు చూసినట్టయితే ఆర్ అనేది ఆదేశంగా చేరుతుంది. ఆర్ రెండో ఆ అండి, అందుకే మనకి ఇక్కడ దీర్ఘంగా వస్తుంది అనమాట. ఇది మనకు ఏ సంధి అని అడిగారు? వృద్ధి సంధి. ఇదే మనకు ఇంకో సెషన్లో కూడా అడిగారు. నెక్స్ట్ ఈ సెషన్లో ఏమడిగారు తెలియదు మనకి వృద్ధి సంధికి సంబంధించి. ఒకవేళ సంధి సూత్రం అడిగింటే అకారానికి ఏ కానీ ఐ కానీ పరమైనప్పుడు ఐకారం వస్తుంది. ఓ కానీ ఔ కానీ పరమైనప్పుడు ఔకారం, రూ కానీ రూ కానీ పరమైనప్పుడు ఆర్ అనేది వస్తుంది. ఓకే, ఆర్ ఇక్కడ మనకు దీర్ఘం ఆ ఉండాలి. ఓకేనా. ఆ అనేటువంటి వృద్ధులు ఈ అన్నిటిని మనము వృద్ధులు అని చెప్పి అంటాం. ఈ వృద్ధులు అనేటివి వాటికి బదులుగా ఏకాదేశం అవుతాయి. అందుకే మనకు దీని పేరు కూడా వృద్ధి సంధి అంటాం. వృద్ధులు అయిన ఇవన్నీ మూడింటిని వృద్ధులు అంటాం కాబట్టి ఈ సంధి పేరు వృద్ధి సంధి. ఇది మనకు ఎగ్జాంపుల్స్ అయితే. ఎక్కువగా అడిగేది అయితే రుణార్ణం అడుగుతారు. ప్రీవియస్ వచ్చింది ఏంటంటే దివ్య ప్లస్ ఔషధం, ఇది వచ్చింది మనకు. దివ్య ఔషధం అనేది వచ్చింది. నెక్స్ట్ ఇదండి పాపౌగం కూడా ఇంపార్టెంట్. పాప ప్లస్ ఓగం, పాప ప్లస్ ఔగంగా విడగొడతా ఉంటారు చాలామంది. కాదు, పాప ప్లస్ ఓగంగా విడగొట్టాలి. నెక్స్ట్ మనకు చూసినట్టయితే మనకు కొన్ని పదాలకి ఎక్సెప్షన్ చూడండి. ఆ ఆకారానికి ఊహ అనేది, ఊహిని అనేది, ఊడ అనేది కానీ పరమైందంటే వృద్ధి సంధిలోనే ఔ అనేది చేరుస్తాము. ఈర కానీ ఈరిని కానీ చేరిందంటే కనుక ఐ అనేది చేరుస్తామండి. ఇక్కడ మనకు చూసినట్టయితే ప్ర ప్లస్ ఊహ అన్నారు. సో అందుకే మనం ఏం చేసాం? ఇక్కడ ఊహ చేరింది కాబట్టి ఔ అనేది తీసుకున్నాం. అందుకే ఇక్కడ మనకు ప్రౌహ అనేది అయ్యింది. ఈ విధంగా మనకు ఊహ, ఊహిని ఇలాగ మనకి ఓకే ఊడ ఈ 3 వస్తే అవ్వు, ఈర ఈరిని వస్తే ఐ అనేది తీసుకుంటాం. ఇక్కడ మనకు ఉన్నాయి కదా ఈ ఎగ్జాంపుల్స్ని ఎక్కువగా. ఈ అక్షౌహిణి అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. అక్ష ప్లస్ ఊహిని, చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి ఔహిని లేదా ఓహిని లాగా విడగొడతారు. అక్ష ప్లస్ ఊహిని, అక్షౌహిణి, ఊహిని అయింది కాబట్టి ఔని చేరుస్తాము. సో ఇది మనకు వృద్ధి సంధి అనేది అవుతుంది. నెక్స్ట్ మనకి కథానిక సంబంధించి పాఠం సంబంధించి ఒక క్వశ్చన్. పయనం పాఠం ఉంది కదా, దాని యొక్క రచయిత ఎవరు? వృత్యానుప్రాసాలంకారము. వృత్యానుప్రాసాలంకారంలో వృత్య అంటే మళ్ళీ ఒకటే హల్లు మళ్ళా రిపీట్ అవుతూ ఉంటే కనుక దాన్ని వృత్యానుప్రాసాలంకారం కిందకి రాస్తాం. అశ్వం సంబంధించినటువంటి పర్యాయ పదాలు హయ్యం అని వస్తుందండి, హయ్యం అని వస్తుంది. అశ్వం సంబంధించి గుర్రము, హయ్యము, ఓకే, ఇలాంటివన్నీ వస్తాయి. ఉత్పలమాలలో లఘువులు ఎన్ని అని అడిగారండి. యాక్చువల్లీ మనకు చూసినట్టయితే ఉత్పలమాలకు సంబంధించి ఏమొస్తుంది? భరణ బబరవ వస్తుంది. భరణ బబరవ. నెక్స్ట్ మనకి ఇది విడదీసి చేయాలంటే యమ తారాజ బాణసలగం. లఘువు గురువు లఘువు, లఘువు గురువు. బా అంటే ఏంటండి? మనకి ఇక్కడ U11 ఉంది. గురువు లఘువు అని. రా అంటే ఏముంది?
గురువు లఘువు గురువు. నా అంటే 3 లఘువులే. బా మళ్ళా బా వచ్చింది అంటే మళ్ళా గురువు లఘువు లఘువు. నెక్స్ట్ రా వచ్చింది, సో గురువు లఘువు గురువు. నెక్స్ట్ వాకి మనకేమి ఇక్కడ దీంట్లో ఉండదు కాబట్టి వాకి మనకు చూసినట్టయితే ఒక లఘువు ఒక గురువు ఉందంటే దాన్ని వా అంటాం. ఎన్ని ఉన్నాయి ఎంచుదాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. ఉత్పలమాలలో లఘువులు ఎన్ని అంటే 12. నెక్స్ట్ ద్విరుక్త టకార సంధి ఫస్ట్లోనే ఉంది చూడండి. మనకు ద్విరుక్త టకార సంధికి సంబంధించి సూత్రం అడిగారా లేకుంటే ఎగ్జాంపుల్ అడిగారా చూసుకోవాలి. చిరు కురు కడు నడు నిడు ఈ శబ్దాలతో చివరన కనుక మనకి బండిరా కానీ డా కానీ ఉన్నట్టయితే కనుక ఇది చివరిలో ఉన్నాయి కదా, బండిరా ఉంది డా ఉంది. వీటికి గన అచ్చు గన పరమైందంటే గన ఇట్ అనేది ఆగమనంగా వస్తుంది. అంటే ఇట్ నకారంగా వచ్చి టా అనేటువంటి ఒట్టు కింద వస్తుందన్నమాట. ఓకే, ఇది మనకు చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక. ఇది మనకు చిరు వచ్చింది కాబట్టి ఇట్ అనేది ఆగమనంగా వచ్చింది. ఈ ఇట్ ప్లస్ ఏ ఏమవుతుంది, ఇట్ టే అవుతుంది. ఓకే, చిట్టెలుక. చిరు ప్లస్ అడవి చిట్టడవి. ఓకే, ఇది మనకు చూసుకోవాలి ఏమడిగారు అనేది. మీకు ఎగ్జాంపుల్ అడిగారా లేకుంటే సూత్రం అనేది అడిగారా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ కర్మణీ వాక్యము వర్తమాన సమాపక క్రియ ఐ అనేది కంఠతాళవ్యమా అని అడిగారండి. కర్మణీ వాక్యంలో చూసినట్టయితే మెయిన్గా మనకు ఇదే అడుగుతారు, ఎక్కువగా అడిగేటువంటిది. కర్తరీ వాక్యంలో అయితే కర్మకు ఏమి చేరుతుంది అని అడుగుతారు, ద్వితీయ విభక్తి చేరుతుంది. కర్మణీ వాక్యంలో అయితే కర్తకు ఏమి చేరుతుంది అంటే తృతీయ విభక్తి చేరుతుంది. లేదంటే కర్మణీ వాక్యం కనుక్కోమన్నారా కర్తరీ వాక్యం కనుక్కోమన్నారా చూడాలి. ఓకే, కర్తరీ వాక్యం చూసినట్లయితే రాముడు రావణుడిని చంపెను. ఇదేమో మనకు రాముడు అనేది కర్త, రావణుడు అనేది కర్మ, నీ అనేది ద్వితీయ విభక్తి, ఇదైతే క్రియ. ఇక్కడ చూడండి, రాముడు చేత చంపబడ్డాడు. ఇక్కడ మనకు చేత వస్తుంది, బడు అనేది చేరుతుందనమాట. రావణుడు అంటే ఇక్కడ ఉండేటువంటి కర్మ అనేది ఫస్ట్కి వెళ్ళిపోతుంది కర్మని వాక్యంలో. రావణుడు అనేది కర్మ, కర్త అనేది రాముడు. ఓకే, చేత అనేది తృతీయ విభక్తి, చంపడం అనేది మనకు క్రియ అవుతుంది, పడు అనేటివి మనకు చేరుతాయి అన్నమాట. ఇది మనకు కర్మని వాక్యం. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ విధంగా కర్తరి వాక్యం యాక్టివ్ వాయిస్, కర్మని వాక్యం అనేది ప్యాసివ్ వాయిస్. ఓకే, మనకి ఇంగ్లీష్లో V3 మరియు బై చూసుకుంటాం కదా, ఆ విధంగా దీంట్లో చేత అని వస్తుంది, బడు అని వస్తుంది. ఇది మనకు నెక్స్ట్ మనం చూసినట్టయితే వర్తమాన అసమాపక క్రియ అడిగారు. సో మనకు మామూలుగా చూసినట్టయితే మనకు గుడ్డుగుర్తు కూడా చెప్పామండి, కాబు శవం. ఓకే, చేబా. కాబు అంటే క్వార్థానికి భూతకాల అసమాపక క్రియ వస్తుంది అని, అంటే పాస్ట్. తిని ఆడి వెళ్ళి, రాము తిని బడికి వెళ్ళాడు అంటే పాస్ట్ టెన్స్ సంబంధించి అసమాపక క్రియ. అంటే ఇంకా రాము తిని మళ్ళీ ఏమైంది అదేం చెప్పలేం. సో అందుకే వాటిని మనం అసమాపక క్రియలు అంటాం, అంటే వాక్యం పూర్తి కాలేదు అని తెలుపుతాయి. నెక్స్ట్ శత్రర్థకం చూడండి. శత్రర్థకానికి ఏమొస్తుందంటే వర్తమాన అసమాపక క్రియ, అంటే అప్పుడు జరుగుతూ ఉందన్నమాట. శైలజ సైకిల్ తొక్కుతూ పడుతూ లేస్తూ ఉన్నది అంటే అప్పుడు జరుగుతూ ఉన్నటువంటిది అనమాట, వర్తమానం సంబంధించి ప్రెజెంట్ టెన్స్. దీంట్లో మనకు ఊ అనేది వస్తుందన్నమాట, దీంట్లో అయితే ఈ అనేది వస్తుంది క్వార్థంలో. నెక్స్ట్ చేతర్థకంలో భవిష్యత్ అసమాపక క్రియ ఫ్యూచర్ అనమాట. దీంట్లో ఎలా ఉంటుందంటే రాముడు తింటే పరిగెత్తుతాడు అంటే వాడు తింటే పరిగెత్తగలడు, అంటే ఒకటి జరగాలంటే ఇంకొక దాని మీద కార్యకరణ సంబంధం అనేది కనిపిస్తుంది చేతర్థకంలో. ఇది మనకు ఫ్యూచర్ టెన్స్ అనమాట. ఇంకా తినలా, నువ్వు తింటే బాగా పరిగెత్తుతావు, నువ్వు బాగా చదివితే ఉద్యోగం సాధిస్తావు, చదివితే అయితే ఈతే ఇలా వస్తుందన్నమాట. తే వస్తుంది, అయితే వస్తుంది, ఏ అనేది వస్తుందన్నమాట. చూడండి, మేము కష్టపడి చదివితే ఉద్యోగం సాధిస్తాము. ఓకే, ఏ అని వస్తుందన్నమాట. ఇదంతా మనకు చేతర్థకం. ఇదైతే మనకు ఫ్యూచర్ టెన్స్ని తెలుపుతుంది. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటి, ఐ అనేది ఏమిటి అని అడిగారు. కంఠ తాళవ్యం అండి. కంఠ దంతోష్టం కాదు, కంఠ తాళవ్యం అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఔ అనేది కంఠ ఓష్టం అనమాట. ఓకే, వా అనేది దంతోష్టం. ఒకసారి పలికితే చూడండి, దంతోష్టం. వా అంటే పైపళ్ళు అనేటివి కింద పెదాన్ని తగులుతున్నాయి, అంటే దంతాలు అనేటివి కింద పెదం ఓష్ట్యాన్ని తగులుతున్నాయి అనమాట. ఓకే, రెండు పెదాలని మనం ఓష్టం అంటాం. ఇంకా మనకు అడిగేటివి కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, దంత్యాలు, ఓష్టాలు కూడా అడుగుతారు, చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన నెక్ కాడ నుంచి రండి. నెక్ ఫస్ట్ కంఠ్యం చెప్పుకోండి. తర్వాత ఉండేది మనకు బుగ్గల కాడ తాళవ్యం.
తర్వాత మూర్ధన్యం, మనకు పళ్ళు ఉంటాయి కదా, పళ్ళకు పైన చిగురులాగా ఉంటుందా, అది మూర్ధన్యం. నెక్స్ట్ దంత్యాలు, పళ్ళు, మన పళ్ళు. ఓష్ట్యాలు, పెదవులు. ఇక్కడ చూడండి ఆర్డర్లో వచ్చింది చూడండి, మన కంఠం నుంచి ఆర్డర్గా తీసుకురండి. ఈ విధంగా ఫస్ట్ రాసేసుకోండి ఒకవేళ దీని గురించి అడిగితే. నెక్స్ట్ ఈ పక్క ఏం చేస్తారంటే ఇల్లు వరుసగా తెలుసు కదా. సో కంఠానికి 1, సెకండ్ దానికి 2, ఆ 3 ఎత్తుకెళ్ళి లాస్ట్ వేయండి. నెక్స్ట్ 2 కింద 4 వేసుకోవాలి. మీరు ఇది వరుసగా రాసుకుంటూనే ఇది వర్కౌట్ అవుతుంది ఐడియా అనేది. కంఠ్యాలు, తాళవ్యాలు, మూర్తవ్యాలు, దంత్యాలు, ఓష్ట్యాలు. మేడం కంఠ్యం అంటే గుర్తుంటుంది, ఈ తాళవ్యం మూర్ధన్యం గుర్తున్నది అనుకుంటే ఇక్కడ తాళవ్యంలో తా ఉంది, మూర్ధన్యంలో మా ఉంది. తమ వద్ద అంటాం కదా, తమ అనేది మనం ప్రొనౌన్గా వాడతాం కదా. సో ఆ విధంగా తమ అని గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ తాళవ్యం, మళ్ళీ మూర్ధన్యం. ఇంకా మనకు తర్వాత తెలిసిందే కదా, దంతాలు ఫస్ట్ వస్తాయా, ఓష్టాలు ఎక్కువ ముందు వస్తాయా అంటే పెదాలు ముందు దంత్యాలు వస్తాయి, తర్వాత ఓష్టాలు వస్తాయి కదా. సో ఆ విధంగా మీరు ఫస్ట్ ఇది ఆర్డర్లో రాసుకొని 1, 2, 3, 4 రాసుకోండి. ఇది ఖాళీ వదిలేయండి. ఈ 1, 2, 3, 4 ఏంటి మేడం అంటే ఆలు అండి. ఆలు 1, 2, 3, 4. ఫస్ట్ ఏమొస్తుంది, ఆ, ఈ, ఉ, రు. ఓకే, ఇంకొక రూరు ఇప్పుడు మనకు తీసేశారు కాబట్టి సో అది మిగిలిండేది కింద రాసుకోండి. ఓకేనా, ఇప్పటికి మనకు ఇది కంప్లీట్ అవుతుంది ఆల్తో. నెక్స్ట్ చూడండి కచట తప, ఇవి ఎలాగైతే వరుసగా రాసుకున్నారో ఈ వరుసగా రాసుకుంటేనే ఇదంతా వర్కౌట్ అవుతుంది. ఓకే, ఇది కూడా మనతో మా కచట తపలు తెలిసిందే కదా, పరుషాలు వరుసగా రాసుకుంటాం. నెక్స్ట్ మనకు చూడండి పైన కింద వదిలేయండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి, మధ్యలో నుంచి యా, రా, లా. వా పక్కన పెట్టుకోండి. వా అనేది మనకు ఆల్రెడీ చివరి చూసుకున్నాం కదా, ఇది సపరేట్ అనమాట అక్షరము. వా అనేది దంతం, వా అని పలికి చూసినట్టయితే కింద పెదవిని పళ్ళు దాకుతాయి, దంతోష్టం ఇది మనకు. ఓకే, ఇక్కడ మనకు యా రాస్తాం, రా, లా. వా అనేది కింది పక్క వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఏమున్నాయి, షా, షా, సా, ఈ 3. ఓకే, ఇక్కడ చూడండి ఇది గ్యాప్ ఇచ్చేసి రాసుకున్నాం. ఇక్కడ మనకు సా వరకు అయిపోయింది. నెక్స్ట్ హా అనేది ఇక్కడ పెట్టుకుందాము, విసర్గ. ఈ 2 మనం గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ మా ఉంది కాబట్టి కచట తప. ఓకే, ఇది మా ఉంది కదా, ఈ మా ఒకటి ఇక్కడ వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఇక్కడ లా ఉంది కదా, లాకు రివర్స్ అనమాట, దాని పైనే ఉన్న దాంట్లో అలా వస్తుందండి. ఇంకా మనకు బండిరా. ఈ 2 మనకు బాగా వంకరగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ వంకరవన్నీ ఒకే తాను ఉంటాయి. నెక్స్ట్ మనకు ఉండేది ఏంటి, తవర్గంలో వస్తుంది చా అనేది. చా కూడా కాదు, ఇది పలికేది ఒకేలా పలుకుతాం కానీ ఇవి ఇప్పుడు లేవు మనకు, అచ్చుల్లో తీసేశారు. సో ఇక్కడ సారీ మన వర్ణమాలలో లేవు, తీసేశారు వీటిని. సో ఈ 2 కూడా మనకి ఇక్కడనే వస్తాయి. సో ఇది ఒక్కటి గుడ్డు గుర్తు పెట్టుకోవచ్చు మనకు. ఇట్లా మనకు ఫస్ట్ ఆలైతే ఈ విధంగా గుడ్డు గుర్తు పెట్టుకోండి, 1, 2, 3, 4 అని. నెక్స్ట్ కచట తపలు అయితే ఈజీగా గుర్తుంటాయి, కచట తప అనేవి. నెక్స్ట్ అయితే ఫస్ట్ లైన్ వదిలేసి కింద లైన్ వదిలేసి యా, రా, లా, వా అనేది కింద పెట్టుకుంటాం. నెక్స్ట్ షా, సా, సా, హా. నెక్స్ట్ ఉండేది విసర్గ, మా లాస్ట్లో వేసుకుంటాం. పైన ఒక విసర్గ వేసుకొని కింద ఒక మా వేసుకుంటాం. లాకు పైనే మనకు రివర్స్లో అలా వస్తుంది. అలా వచ్చింది కాబట్టి అంత మెలిక ఉన్నటువంటి బండిరా కూడా దాంతోనే వస్తుంది. నెక్స్ట్ దాని కిందనే చజ్జాలు కూడా వస్తాయి. ఇది మనకు కింది వాటిలో కంఠ్యాలు కానివి ఏవి అని అడుగుతారు. కా ఇస్తాడు, హా ఇస్తాడు, విసర్గ ఇస్తాడు, మా ఇస్తాడు. ఓకే, ఈ 3 కంఠ్యాలే, ఇది కాదు. ఈ విధంగా మనకు ఇక్కడ మిస్ అయినటివి ఏంటివి, ఇంకా ఏ ఐ మిస్ అయినాయి, ఓ ఔ మిస్ అయినాయి, వా మిస్ అయింది కాబట్టి ఇక్కడ ఏ ఐ అనేది కంఠ తాళవ్యం, ఓ ఔ అనేది కంఠ్యోష్టం, వా అనేది దంత్యోష్టం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి క, చ, ట, తప ఇవి మరియు ఒత్తుచా ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ రెండింటిని మనం ఏమంటామంటే మరియు ఊష్మాలను ఏమంటామంటే శ్వాసాత్మకాలు అంటాం. అంటే మనకు పలికేటప్పుడు మన గొంతులో ఉన్నటువంటి నాదాలు ఏవైతే ఉన్నాయో, నాదతంతులు ఏవైతే ఉన్నాయో అవి సదనం చెందవు అనమాట. అంటే ఒక వైబ్రేట్ అనేది చెందవు. అందుకే ఇక్కడ చూడండి వైబ్రేట్ చెందవు. ఇక్కడ చూడండి నాదాత్మకాలు అంటే ఇక్కడ కంఠంలో ఉండేటువంటివి ఏమో మనకు నాదతంత్రులు అనేటివి వైబ్రేట్ చెందుతాయి. ఏ వేటికి, ఇంకా కా అయిపోయింది, ఒత్తుకా అయిపోయింది. ఇంకేమొస్తుంది ఇక్కడ గజడ దబాలు వస్తాయి, గజడ దబ. ఇక్కడ ఒత్తుగా గజడ దబలు వస్తాయి. ఇంకా మనకి ఇక్కడ అనునాసికాలు అనేటివి వస్తాయి అన్నమాట. సో ఈ 3 ప్లస్ అచ్చులు వీటిని ఏమంటాం, నాదాత్మకాలు అంటాం. ఓకే, శాసాత్మకాలు అంటే ఇవన్నీ, నాదాత్మకాలు అంటే ఇవి. నెక్స్ట్ అదేవిధంగా ముందు సెషన్స్లో వచ్చినటువంటి బిట్, ఫస్ట్ సెషన్ ఎగ్జామ్ రాశారు కదా, వాళ్ళకు వచ్చినటువంటి బిట్ ఏంటంటే వివృత సంవృత అక్షరాలు కనుక్కోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు చూసినట్టయితే బాహ్యాంతర ప్రయత్నం,
అఖ్యాంతర ప్రయత్నం అని 2 రకాలుగా ఉంటుంది. ఈ అఖ్యాంతర ప్రయత్నంలోనే మనము ఈ పైన శ్వాసాత్మకాలు నాదాత్మకాలు అనేటివి ఉంటాయి. బాహ్యాంతర ప్రయత్నంలో మనకు నాలుక కిందికి లాగడం బేస్ చేసుకొని వివృత, సంవృత, అర్ధ సంవృతాలుగా విడదీస్తాము. నాలుక ముందుకు వెనుకకు కదులుతూ ఉంటుంది కదా, దాన్ని బేస్ చేసుకొని పూర్వ, పశ్చిమ, కేంద్రాచులు అని చెప్పి మనం ఇక్కడ డివైడ్ చేసుకుంటాం. దీన్నే మనం వివృత అంటే ఓపెన్, సంవృత అంటే క్లోజ్డ్ అంటామండి. అందుకే మ్యాథ్స్లో కూడా చూడండి, క్లోజ్డ్ కాకుండా ఓపెన్గా ఉందంటే వివృత పటం అంటాం, ఇట్లా క్లోజ్డ్గా ఉంటే సంవృత పటం అంటాము. ఓకే, ఇది మనకు ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వివృత పటం అనమాట. ఆ పలికినట్టయితే మనకు 2 నోరు అనేది బాగా వెడల్పుగా తెరచాల్సి వస్తుంది వివృతలో. ఓకే, సంవృతలో చూసినట్టయితే ఈ ఊ మనం చిన్నగానే మన నోరు అనేది తెరుస్తాం అనమాట, ఎక్కువ నోరు తెరుస్తాం. నెక్స్ట్ అర్ధ సంవృతాలు అంటే కనుక ఏ ఓ అంటే ఎక్కువగా పైకి కిందికి లాక్కుంటుంది, అంటే పై పెదవి పైకి వెళ్ళిపోతుంది, కింద పెదవి కిందికి వెళ్తుంది. నెక్స్ట్ పూర్వ అగ్ర అంటాము, దీని పశ్చిమ లేదా ఉత్తర అక్షరాలు అంటాము, కేంద్ర అచ్చులు అని చెప్పి అంటాము. ఇవి చూసినట్టయితే పూర్వ అగ్రాకి అయితే మనకు ఈ ఏ ఒకటి నిలువుగా పలుకుతుంది, ఇంకోటి అడ్డంగా పలుకుతుంది, ఇక్కడైతే నిలువుగా పలుకుతుంది చూడండి. పశ్చిమ లేదా ఉత్తర అచ్చులు అయితే కనుక ఓ ఈ మనకు పెదాల షేప్ బట్టి చూసుకోవచ్చు. కేంద్ర అచ్చులు అయితే కనుక అనేది కేంద్ర అచ్చులు. ఇప్పుడు మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మనకు ఫస్ట్ మార్నింగ్ సెషన్లో అంటే మొన్న ఫస్ట్ రోజు రాశారు కదా ఎగ్జామ్, అక్కడ అడిగారు వివృత సంవృత గురించి అడిగారనమాట, వీటికి సంబంధించి ఏవి అని. నెక్స్ట్ చూసినట్టయితే డూ ఆర్ డై నినాదం అనేది ఎప్పుడు ఇచ్చారు అంటే క్విట్ ఇండియా మూమెంట్లో భాగంగా ఇచ్చారు. గిల్ఫర్డ్ సంబంధించినటువంటి ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించి ఒక క్వశ్చన్ అయితే ఇచ్చారంట, దానికి అంశం కానిది అని చెప్పి కింద ఆప్షన్స్ ఇచ్చేసి స్వతసిద్ధ వాదులు ఎవరైనా మనకి ఏదో చూసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ క్రెటినిజం అండి. క్రెటినిజం ఎందుకు వస్తుందంటే థైరాక్సిన్ లోపం వల్ల వస్తుంది, థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల. ప్రాథమిక మానసిక సిద్ధాంతంలో లేని సామర్థ్యం అని అన్నారు. నిన్న మనకి నేను 13th ఆఫ్టర్నూన్ సెషన్ చేశాను కదా, సో దాంట్లో చెప్పాను ప్రాథమిక మానసిక సిద్ధాంతం సంబంధించి కనుగొన్నది ఎవరు అంటే థర్స్టన్. ఇది మనకు సామూహిక కారక సిద్ధాంతం. ఈ సిద్ధాంతంలోని విషయాలనే మనము ప్రాథమిక మానసిక సామర్థ్యాలు అనే గ్రంథంలో పొందుపరిచారండి. ఇక్కడ మనకు చూసినట్టయితే ఓకే, దీంట్లో 7 రకాల ప్రాథమిక మానసిక సామర్థ్యాలు ఉంటాయి. ప్రాదేశిక, పదధారాలత, శాబ్దిక, స్మృతిలో సామర్థ్యం, ప్రత్యక్ష సామర్థ్యం, సంఖ్యా సామర్థ్యం, వివేచన సామర్థ్యం, ఈ 7 రకాలు అనేటివి ఉంటాయి. కానిది ఏది అన్నారు కాబట్టి దీంట్లో లేనిదేదో మీకు ఇంకా ఆప్షన్స్లో చూసుకోవాలి. ఇదైతే మనకు అకాడమీ బుక్ నుంచి ఇవ్వడం జరిగింది. ఈ అకాడమీ బుక్ మీకు మార్కెట్లో దొరుకుతుందండి. లేకపోతే కనుక మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది ఉంది, పీడిఎఫ్స్ కలిపి మీకు ఇక్కడ అకాడమీ బుక్ సంబంధించి టెస్టులు కూడా ఉన్నాయి. ఇదంతా మీకు 99 రూపీస్కే ఉంది. లేదు మాకు ఓన్లీ సైకాలజీ కాకుండా మొత్తం ప్యాకేజ్ కావాలంటే ఈ మొత్తం ప్యాకేజ్ కొన్న వాళ్ళకు ఆల్రెడీ సైకాలజీ అప్లోడెడ్ ఉంటుంది. విడిగా కావాలన్న వాళ్ళకి మాత్రమే 99 అండి. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి, టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని. మీరు మళ్ళీ ఇప్పుడు వెళ్ళి పిల్లల దగ్గర టెక్స్ట్ బుక్స్ తీసుకొని ఆ టెక్స్ట్ బుక్స్ కూడా ఏంటివి 2025-26 అంట. ఇప్పుడు మనకి సెమ్ 1 అయిపోయి స్కూల్స్లో సెమ్ 2 జరుగుతున్నాయి రన్నింగ్లో. ఓకే, ఇప్పుడు మనకు సెమ్ 2 సెమ్ 1 ఇచ్చినా కూడా బుక్స్ సెమ్ 2 ఇవ్వలేరు కదా వాళ్ళు. ఆల్మోస్ట్ మనకు సోషల్లో కూడా చూసినట్టయితే పాయింట్స్ మారాయి కొన్ని మధ్యలో 9th వరకు. ఆల్రెడీ మీకు అప్డేట్ చేసాం యాప్లో, ఈ క్లాసెస్లో ఉన్నాయి కదా 3rd నుంచి 9th వరకు ఏమైతే మారాయో యాడెడ్ పాయింట్స్ అనేటివి మీకు అప్లోడ్ చేసాం, క్లాసు పీడిఎఫ్ 2. ఇంకా 10th న్యూ అనేది ఇప్పుడు మీకు స్టార్ట్ చేస్తాం. బుక్స్ అయితే ఎక్కడా దొరకట్లేదు మార్కెట్లో, ముందే స్టార్టింగ్లోనే కొనుక్కొని ఉండాలి. 1000 రూపాయలు పడుతుందండి జత, మనకు మొత్తం సెట్ ఇస్తారు, 1000 రూపాయలు పడుతుంది. ఓకే, ఇప్పుడైతే ఎక్కడ దొరకట్లేదు, బుక్ స్టాల్స్లో కూడా ఇవ్వట్లేదు, పిల్లోళ్ళ దగ్గరే ఉన్నాయి. ఇంకా 10th సంబంధించి సెమ్ 1 బుక్స్ పిల్లోళ్ళు ఇచ్చినా కూడా సెమ్ 2 అనేది ఇప్పుడు వాళ్ళు చదువుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరు ఇవ్వరు. ఓకే, మన దగ్గర అయితే ఉన్నాయి, మనమైతే క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తాము. మీకు క్లాసెస్లోనే మీకు కవర్ అవుతుంది, మళ్ళీ మీరు బయటకు వెళ్ళి అంతా ఎత్తుక్కునే పని లేకుండా. ఓకే, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా మీకు ఆల్రెడీ సిస్టమ్ ప్రింట్ 3 సబ్జెక్టులు పెట్టున్నాము, మిగతాయి కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. వీటితో పాటే ప్యారలల్గా టెస్టులు కూడా అప్డేట్ అయిపోతాయి, మీకు ఏం ఇబ్బంది ఉండదు. డిఎస్సికి సంబంధించి టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా మనము అందివ్వడం జరుగుతుంది. అయితే ఈ కోర్సులో ఉంటాయండి, కంపల్సరీ తీసుకోండి. 799 రూపీస్కి మీకు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఎవరూ పెట్టట్లేదు టెక్స్ట్ బుక్ సంబంధించి. మనమైతే టెక్స్ట్ బుక్ సంబంధించి డైరెక్ట్ టెక్స్ట్ బుక్ చూపించి లెసన్ చెప్పేది మనమే ఫస్ట్, బయట వాళ్ళు అయితే ఎవరు చెప్పట్లేదు, అన్ని సబ్జెక్ట్స్ అయితే ఎవరు చెప్పట్లా.
కంపల్సరీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీరు ఎంత కోచింగ్ వెళ్ళా కూడా, ఎక్కడ మీరు ఇన్స్టిట్యూట్లో చేరే అక్కడ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ ఇది మాత్రం కంపల్సరీ కోర్స్ అనేది ఉండాలి కంపల్సరీ ప్రతి ఒక్కరి దగ్గర. ఎందుకంటే పిల్లలు టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వండి బిట్లు అనేటివి చేయలేము. మీరు చూసే ఉంటారు క్వశ్చన్స్ ఎలా ఉన్నాయో. మీకు మొత్తం వద్దు అనుకుంటే ఓన్లీ టెక్స్ట్ బుక్ సంబంధించి కూడా ఉంది. 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ ఓన్లీ పీడిఎఫ్స్ కలిసి 500. ఓన్లీ టెస్ట్ సిరీస్ అయితే 499 ఉంది. మొత్తం కావాలి కాంబో ప్యాక్ అనుకుంటేనే తీసుకోండి. ఎందుకంటే మీకు ఇక్కడ 5 కోర్సెస్ కలిసి ఉంటాయండి. విడివిడిగా కొంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. ఇదైతే మీకు అమౌంట్ కొంచెం కలిసి వస్తుంది. మీరు 1 డే 100 రూపీస్ కూపన్ కూడా ఉంది, యూజ్ చేసుకోండి. నెక్స్ట్ మనకు గంట శబ్దం అనేది ఏమిటి, మనకి ఇక్కడ శాస్త్రీయ నిబంధన సిద్ధాంతంలో గంట శబ్దం అనేదంట కండిషనల్ స్టిములస్ అండి. ఓకే, ఇది కూడా మనకు అకాడమీలో చూసినట్టయితే గంట శబ్దం అనేది ఏమిటి అంటే కండిషనల్ స్టిములస్ అనేది వస్తుంది. ఆహారం అనేది ఏంటి, అన్కండిషనల్ స్టిములస్. ఇటు మనకు తెలుగులో అడిగినట్టయితే గంట శబ్దం అనేది అసహజ ఉద్దీపన అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి విస్మృతికి సంబంధించి ఒక క్వశ్చన్ అయితే అడిగారు. సిసిఈ సంబంధించి ఫుల్ ఫామ్ ఏంటి, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యూషన్. డైస్ సంబంధించి ఇప్పుడు మామూలుగా టీచర్స్ కూడా చూసినట్టయితే యూడైస్లో మనకి ఎలా ఉంటుందంటే స్కూల్ సంబంధించిన డీటెయిల్స్, ఆ స్కూల్కి ఏ టీచర్ ఉన్నాడు అలాట్ అయ్యి అనేదంతా మనకు డీటెయిల్స్ వస్తుంది. ఇదే మనకు యూడైస్ అంటాం అనమాట. ఇప్పుడు మనకి యూడైస్ దాంట్లో మనకు డైస్ అంటే ఏమిటి, డిఐఎస్సి అండి. డిఐఎస్సి అయితే డిస్క్ అవుతుంది, ఓకేనా, అది వేరు. మళ్ళీ డిఐఎస్ఈ అన్నారు. సో డి అంటే ఏంటంటే డిస్టిక్, ఐ అంటే ఇన్ఫర్మేషన్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్, ఎస్ అంటే సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్. ఓకే, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్, డిఐఎస్సి అంటే. నెక్స్ట్ ఎన్సిఎఫ్ఎస్సి 2023 దేని ఆధారంగా రూపొందించారు అంటే ఎన్ఈపి 2020 ఆధారంగా రూపొందించారు. ఆల్రెడీ మనం సైకాలజీ క్లాసెస్ చెప్పుకున్నాం. ఎన్సిఎఫ్ 2023కి సంబంధించి కూడా మీకు యాడ్ చేసాం. న్యూ సిలబస్ యాడ్ అయిందని చెప్పి అందరూ అడుగుతున్నారని చెప్పి ఎన్సిఎఫ్ఎస్సి కూడా యాడ్ చేసాము. దాంట్లో కూడా ఉంది మీకు 2020 ఎన్ఈపి 2020 ఆధారంగా అది రావడం అనేది జరిగింది. బ్లూరే సంబంధించి ఒక క్వశ్చన్ అడిగారు. బట్ బ్లూరే దేని బేస్డ్గా అడిగారనేది తెలియదు. ఐసిటీ బేస్డ్గా అడిగింటే కనుక ఇది మనకు డిజిటల్ ఆప్టికల్ డిస్క్ అండి. ఒక డిజిటల్ ఆప్టికల్ డిస్క్ అని చెప్పచ్చు. అంటే మనకు డేటా స్టోరేజ్ చేయడానికి యూజ్ చేసేటువంటిది. మహిళా దినోత్సవం చూసినట్టయితే ప్రపంచ మహిళా దినోత్సవం అయితే March 8. జాతీయ మహిళా దినోత్సవం అయితే August 9. ఏదడిగారో చూసుకోవాలి. ఆర్యభట్ట ఉపగ్రహం సంవత్సరం 1975 ఏప్రిల్ 19న దీన్ని పంపించడం జరిగింది. ఇది మనకు టెక్స్ట్ బుక్స్లో ఉంది, ప్లస్ మన పీడిఎఫ్స్లో కూడా ఉంది. లైజోజోమ్స్ నునుపు అని ఇచ్చారు, జతపరచాలి. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అయి ఉంటుంది. ఓకే, అంతర్జీవ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంది కదా, అది స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండి. ఈ లైజోజోమ్స్ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం ఇచ్చి జతపరచమన్నారంట. సో ఇది చూసుకోవాలి. ఇది కూడా మనకి మన పీడిఎఫ్స్లో ఉంది ఆల్రెడీ, మీకు డయాగ్రామ్స్తో సహా చెప్పున్నాం. మానవుడు గ్రహించే ఆక్సిజన్ శాతం ఎంత అని చెప్పిచ్చారు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉన్నటువంటి బిట్టే, 21%. వ్యవసాయ పద్ధతులు సంబంధించి కూడా ఉంది ఆల్రెడీ. 21 to 30ల అంకె మాధ్యమం ఎంత, 21 to 30 మెంబర్స్ రాసుకుంటామండి. ఎలాగో అవి మనకు అసెండింగ్ ఆర్డర్లోనే ఉన్నాయి కాబట్టి మనకు మధ్యలో ఉండేటువంటివి ఏం మిగులుతాయి, 2 మిగులుతాయి. 25, 26/2 దీని యొక్క యావరేజ్ తీసామంటే కనుక అదే మనకు వస్తుందన్నమాట. సో 25, 26 ఎంత, 51/2 = 25.5 వస్తుంది. అలా కాకుండా మీరు 21 + 30 వరుసగా ఉన్నాయి కాబట్టి 21 + 30 = చూసుకున్నా కూడా 51/2 వస్తుంది. 25.5 ఆల్మోస్ట్ మీకు డేటా కానీ ఇచ్చింటే కనుక విడివిడిగా నెంబర్స్ ఇచ్చింటే మీరు ఒక్కొక్కటిగా చూసుకోండి. మధ్యలో అయితే ఒక నెంబర్ మిగిలితే ఒకటే నెంబర్ వస్తుంది. లేదు 2 కనుక మిగిలాయంటే కనుక ఆ రెండింటిని ప్లస్ చేసి /2 చేయండి, అదే ఆన్సర్. 10 మంది 15 రోజుల్లో చేసిన పనిని 6 అంట. ఇదేందో మన క్వశ్చన్ అనేది క్లారిటీగా లేదు. ఇది మనకు మ్యాను, హవరు, డేస్ ఫార్ములా ఉంది కదా, అది బేస్ చేసుకొని చేయొచ్చు. ఓకే, = వర్క్. ఈ ఫార్ములాస్. నెక్స్ట్ 3 నెలల అద్దె 36,000 అంట. అయితే 3 సంవత్సరాలకు అద్దె 3 నెలలంట. 3 నెలలకి 36,000 అంట. 3 నెలల కంటే మనకి ఇక్కడ 3 months కాబట్టి 3కి 36,000 36,100 అయి ఉంటుందో మీరు చూసుకోవాలి. 36,000 అయితే 3 సంవత్సరాలకు అద్దె. ఇది నెలలలో ఉంది, 3 నెలలు అండి. ఇది 3 నెలలు కాబట్టి 3 సంవత్సరాలని కూడా 3 సంవత్సరాలను కూడా నెలల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు 3 సంవత్సరాలు అంటే
ఒక సంవత్సరానికి ఎన్ని ఉంటాయండి? 12 నెలలు. అట్లాగే 3 సంవత్సరాలకైతే 36 నెలలు వస్తాయి. సో 36కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ ఇంటూ 36/3. 3తో చూసినట్టయితే ఇక్కడ దీన్ని క్యాన్సిల్ చేసుకుందాం. 3 1 జా 3 2 జా ఓకే. 36,000 ఇంటూ 12 వస్తుంది. దీన్ని ఎంతైతే ఇంటూ చేస్తే ఆన్సర్ వస్తుందో అంతే అండి మనకు. అంటే 3 సంవత్సరాలకు అద్దె ఎంత ఇవ్వాలి అంటే 4,32,000 ఇవ్వాలి. నెక్స్ట్ ముందున్న ప్రధాన సంఖ్య దాని తర్వాత ప్రధాన సంఖ్యల లబ్ధానికి 2 తీసేసిన 2 కలిపిన వచ్చే ప్రధాన సంఖ్య. ఇది క్వశ్చనే క్లారిటీగా లేదు. 10 సెంటీమీటర్లు 14, 15 కొలతలు గల త్రిభుజ చుట్టుకొలత ఎంత? ఇక్కడ చూడండి 10, 14, 15 అంట. త్రిభుజ చుట్టుకొలత ఎంత అంటే మొత్తం ప్లస్ చేస్తాం అంతే. అంటే 10, 14, 15 ఎంత అని చెప్పి 39 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 90 degrees, 50 degrees, 110 కోణాలు ఉన్న 4వ కోణం ఎంత? ఇలా 4వ కోణం ఏమైనా డయాగ్రామ్ చూసి అడిగారో ఏమో చూసుకోవాలి. 90, 50, 110 అండి. 4 కోణాలు ఉన్నాయి అన్నాడంటే అది మనకు ఖచ్చితంగా ఏమై ఉంటుంది? 4 కోణాలు ఉంటే అది ఖచ్చితంగా త్రిభుజం కాదు, చతురస్రమో దీర్ఘ చతురస్రమో ఉంటుంది. అంటే 360 అనేది ఉంటుంది దానికి మొత్తం లోపల ఉన్నటువంటి కోణాలు మొత్తం. ఈడ ఎంత ఉంది? 110 ఇంటూ 50 ఎంత? 110 ప్లస్ 50 ఎంత? 160. 160 ఒక 90 ఎంత? 250. ఓకే. 360లో 250 పోతే ఎంత? 110 మళ్ళా ఓకేనా, 110 డిగ్రీలు. నెక్స్ట్ కసాగో 360 అండి. గసాబా ఎంత అన్నారు? మనకు మామూలుగా చూసినట్టయితే చాలా ఉన్నాయి ఇక్కడ మనకి. 60 మరియు 72కు ఎల్సిఎం ఆఫ్ 60 and 72కి చూసినట్టయితే జీసీడీ అనేది 12 అవుతుంది. 36కి 40కి ఎల్సిఎం చూసినట్టయితే ఓకే 360 అవుతుంది. జీసీడీ అనేది 4 అవుతుంది. ఎల్సిఎం అనేది 3కి 360కి ఎల్సిఎం చేసినట్టయితే జీసీడీ అనేది ఓకే 1 అవుతుంది. ఇక్కడ ఎల్సిఎం అనేది 360 అవుతుంది. ఇక్కడ మనకు ఎల్సిఎం 360 అనేది ఓకే ఇచ్చారు, కానీ ఇలా మనకు 3 ఛాన్సెస్ ఉన్నాయి. 60, 72తోనూ ఎల్సిఎం 360 వస్తుంది, 36, 40తోనూ ఎల్సిఎం 360 వస్తుంది, 1 360తోనూ వస్తుంది అనమాట. దీనికైతే జీసీడీ 12 వస్తుంది, దీనికైతే 4 వస్తుంది, దీనికైతే 1 వస్తుంది. అలా కాకుండా 2 సంఖ్యల లబ్ధం A ఇంటూ B ఈక్వల్ టు ఆ 2 సంఖ్యల యొక్క ఎల్సిఎం ఇంటూ జీసీడీ. దీని బేస్ కానీ అడిగింటే చేయొచ్చు. ఓకే. 9,000 అసలుకి 1,800 వడ్డీ అయినా 4965 బాకీ తీర్చగా ఇంకా ఎంత డబ్బు కావాలి? 9,000 అసలు, ఇదైతే వడ్డీ అంట. మనకు కట్టేటప్పుడు వడ్డీ కూడా కట్టాలి కదా, ఎగ్గొట్టలేం కదా. సో 10,800 ఈ 2 ప్లస్ చేస్తే దీంట్లో మనకి 4965 అనేది బాకీ తీర్చినాడంట. అంటే 10,800లో ఈ 4,965 బాకీ తీర్చాడు. ఇంకెంత సొమ్ము వాడికి ఇవ్వాలి అంటే 5835 అనేది ఇవ్వాలి. ఇంకా 5,835 ఇవ్వాలి. -2 పూర్ణ సంఖ్యకు దగ్గరగా ఉన్న సంఖ్య ఏది? అది ఆప్షన్స్ బట్టి చెప్పుకోవచ్చు. 5 వస్తువుల కొన్న వెల 100 రూపాయలంట. 5 వస్తువుల కొన్న వెల 100 రూపాయలు. ఓకే. 4 వస్తువుల అమ్మిన వెల. ఓకే. అమ్మిన వెల అంటే మనకు చూడండి ఇక్కడ 5 వస్తువులు కొన్న వెల 100 రూపాయలు, 4 వస్తువులు అమ్మిన వెలకు సమానం. అయినా లాభశాతం ఎంత? ఇక్కడ క్వశ్చన్లో మీకు 100 ఉందో లేదో చూసుకోవాలండి. 5 వస్తువుల కొన్న వెల 4 వస్తువులు అమ్మిన వెలకు సమానము, లాభశాతం ఎంత అని అడిగారేమో చూసుకోవాలి క్వశ్చన్ అనేది. 5 వస్తువుల కొన్న వెల ఈక్వల్ టు 4 వస్తువుల అమ్మిన వెల. ఈ 2 వేసుకుంటాం ఒకవేళ ఈ 2 మాత్రమే ఇచ్చింటే. కొన్న వెల బై అమ్మిన వెల ఈక్వల్ టు 4/5. అంటే ఈ నెంబర్ని పక్కకు పంపించేసాం, ఇంటిలో ఉంది కాబట్టి బై అయింది. ఈ అమ్మిన వెలని ఇంటిలో ఉంది కాబట్టి బై చేసేసాం ఈ పక్కకు పంపించి. ఇప్పుడు కొనిందేమో 4కి, అమ్మిందేమో 5కి, అంటే ఎంత? ఒకటి లాభమే కదా. 1/4 ఇంటూ 100. ఎందుకని నువ్వు 1/4 తీసుకుందామంటే ఎప్పటికైనా లాభమైన నష్టమైన కొన్న వెలకే మనము లెక్క కట్టాలా. ఓకేనా. 1/4 ఇంటూ 100, 100% వేసినాం కాబట్టి 100. 4 1 జా 4 25 జా. సో 25% ఈజ్ ద రైట్ ఆన్సర్. లాభశాతం ఎంత? 25%. ఒక్కో వస్తువు 40 రూపాయలతో 120 వస్తువులు కొన్న మొత్తం సొమ్ముతో 50 వస్తువులు ఎన్ని వస్తాయి? ఒక్కో వస్తువు 40 రూపాయలతో అంట 120 వస్తువులు కొన్నారంట మొత్తం. ఓకేనా. నెక్స్ట్ అంటే 120 ఇంటూ 40 వేసుకుందాం. 0 0 ఓకే 8 4 అంటే 4,800. ఈ మొత్తం సొమ్ముతో 50 రూపాయల వస్తువులు ఎన్ని వస్తాయి? ఇప్పుడు మనకి
4800ని ఎన్ని 50లు ఉన్నాయో కనుక్కోవాలి. 0 5తో చూసినట్టయితే 5 9 45, 5 6 30 అంటే 96 వస్తాయండి. 96 వస్తువులు వస్తాయి, 50 రూపాయల వస్తువులు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎంత పదం మనకి యగనం అని ఇచ్చారు. ఎక్స్లో ఎన్ని అధిక కోణాలు ఎన్ని అల్ప కోణాలు అని ఇచ్చాడండి. అది మనకు క్వశ్చన్ క్లారిటీగా లేదు. విద్యుత్ బల్బు స్విచ్ అనుఘటకానికి కలపకపోతే, ఇది కూడా మనకు ఫిజిక్స్ నుంచి వచ్చింది. స్తూపం సంబంధించి ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగారు. ఓకే, 1:2 అని ఇచ్చారు. క్వశ్చన్ పూర్తిగా రాయలేదు. వ్యవస్థాపక ఉపగమనం పైన ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మనకు సంబంధించి ఆల్మోస్ట్ చూసినట్టయితే ఓకే టాపిక్స్ అనేవి రిపీట్ అవుతూ ఉన్నాయి. వృత్యానుప్రాస రిపీట్ అయింది, ఉత్పలమాల అనేది రిపీట్ అయింది. ఓకే, ఇక్కడ మనకు చూసినట్టయితే టాపిక్స్ అనేటివి ఆ చుట్టుపక్కల నుంచే ఇస్తున్నాడండి, చూసుకోవాలి. వృద్ధి సంధి ప్రీవియస్ 2 సెషన్స్లో కూడా వృద్ధి సంధికి సంబంధించి అడుగుతూ ఉన్నాడు. ఈ మనకు చూసినట్టయితే 8th క్లాస్ లాస్ట్లో ఉండేటువంటివి చూసుకోండి ఒకసారి. ఇక చూడండి, సేమ్ ఇచ్చాడు. అక్షరం అక్కరం, అద్భుతం అబ్బురం. ఓకే, ఇక్కడ మళ్ళీ ఇంగ్వి కూడా చూడండి. ముందు దాంట్లో అయితే ఇది అడిగారు, విధం వితం అనేటువంటిది అడిగారు. సో ఇక్కడ మనకి మిగతాయి కూడా చూసుకుంటే మంచిది, నెక్స్ట్ సెషన్స్కి యూజ్ అవుతుంది. ఇదైతే 8th క్లాస్ సంబంధించండి. ఆశ్రయం ఆసరా, కాంక్ష ఖర్చు, ఇది ప్రీవియస్ బిట్ అనమాట. ప్రీవియస్ బిట్ ఇది. చంద్రుడు చంద్రుడు, తీరం దరి, దివ్య దివ్యే, ధర్మం దమ్మం, పంక్తి బంతి, పక్షి పక్కి, భోజనం బోనం, యోధుడు జోదు, రత్నం రతనం, విధం వితం, ఇది కూడా మనకు ఇప్పుడు సెషన్స్లో అడిగారు. సంధి సంధి, స్తంభం కంబం, స్థలం తలం, స్నానం తానం. ఓకే, ఇవి ప్రకృతి వికృతులు 8th క్లాస్ సంబంధించి లాస్ట్లో ఉండేటువంటివండి. నెక్స్ట్ ఇక్కడ మనకి దర్శనం అనేది అడిగారు. దర్శనం అంటే ఏంటంటే చూపు కన్ను బుద్ధి అనేటువంటి నానార్థాల్లో వాడడం అనేది జరుగుతుంది. ఇది రిపీట్ అయినటువంటి బిట్ నిన్నటి సెషన్లో. ఇది చీర అనేది చూసినట్టయితే ఇదైతే మనకు ప్రీవియస్ అడిగారు. నార చీర, గోచి లేదంటే రేఖ అనేది ప్రీవియస్ అడిగారనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ మనకు నగరం అనేది ఫస్ట్ రాసినటువంటి సెషన్లో వాళ్ళకి అడిగారు. కొండల వలె పెద్ద పెద్ద భవనాలు కలది పట్టణము అని చెప్పి, ఇది మనకు 8th క్లాస్లోది. ఇదంతా నగరం అనేది ఆల్రెడీ అడిగారండి, చూసుకోవాలి. ఇదైతే మనకు పర్యాయ పదాలకు సంబంధించి ఎవ్రీ లెసన్ బ్యాక్ సైడ్ ఇచ్చారు, కంపల్సరీ చూసుకోవాలి. 6th 7th 8th సంబంధించి మీకు ఆల్రెడీ క్లాసెస్ చెప్పున్నాం కదా, మీకు లెసన్ వైజ్ వీడియో క్లాసెస్లో తెలుగు సబ్జెక్ట్ సంబంధించి ఈ విధంగా లెసన్ వైజ్ గ్రామర్ పార్ట్తో సహా చెప్పున్నాము. ప్లస్ అదేవిధంగా ఎక్స్ట్రాగా మీకు కింది పక్క తెలుగు గ్రామర్ క్విక్ రివిజన్ కూడా పెట్టున్నాం 2.5 గంటలు. ఇప్పుడు చెప్పాను కదా, నేను బుక్ చూపించి చెప్పాను కదా, పీడిఎఫ్స్ దాని నుంచి చెప్పడమే జరిగిందండి. ఎగ్జాంపుల్స్ కూడా సేమ్ దించే అవకాశం ఉంటుంది, అన్ని టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ కాబట్టి. ప్లస్ 3rd to 10th దగ్గర బ్యాక్ సైడ్ గ్రామర్ ఇక్కడ పీడిఎఫ్ ఇచ్చిండాను, ఆ పీడిఎఫ్ కూడా ఒకసారి చూసుకోండి. ఎక్కువగా చూసినట్టయితే 8th క్లాస్ లాస్ట్లో నుంచే చాలా వరకు ఎక్కువ ఇచ్చాడు. మహిళా దినోత్సవం కూడా అక్కడ ఉంది, అది కూడా మనకు దాని నుంచే ఇచ్చాడు తెలుగులో ఇచ్చినట్టయితే. 3rd to 10th కవులు ప్రక్రియలు ఇతరులకు సంబంధించి కూడా ఇక్కడ పీడిఎఫ్ ఉంది, చూడండి. ఇక్కడ మనకి ఈ కోర్స్ అనేది కూడా మీకు యాప్లో ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ యాప్లో మీరు ఇక్కడ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ మీకు స్టోర్ ఆప్షన్లో ఇవన్నీ ఉంటాయండి. ఇది ఫుల్ ప్యాకేజ్ కోర్సు. లేదంటే మీకు విడిగా కావాలన్నా కూడా 3rd to 10th లెసన్ వైజ్ వీడియోస్ పీడిఎఫ్స్ ఉంది కదా, దీంట్లో కూడా ఉంది, చూసుకోవచ్చు. వీటి గురించి ఏమైనా కింద డౌట్స్ ఉంటే కదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లస్ ఆఫ్టర్నూన్ సెషన్ ఎవరైనా రాసింటే కదా ఓకే, వాళ్ళకి సంబంధించి క్వశ్చన్స్ ఉంటే కదా కింద సెషన్లో కామెంట్ చేయండి, కింద కామెంట్ బాక్స్లో.